నరకమైతే అనుభవించాల్సిందే నేను. అన్ ఒక మనిషిలో ఇన్ని చేంజెసా అని ఆశ్చర్యపోవాల్సింది. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ వర్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవ్రీ ఉమెన్ ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటుంది. తన యొక్క ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎన్ని చేంజెస్, ఎన్ని మార్పులు జరిగాయో నోట్ చేసి పెట్టుకుంటుంటుందన్నమాట. ఎవరైనా చూస్తే ఒకే మనిషిలో ఇన్ని చేంజెస్ అని ఆశ్చర్యపోవాల్సిందే. అంతటి గొప్ప భాగ్యం అండి ఒక ఆడదాని పుట్టుక అనేది. సో ఈరోజు అవన్నీ కూడా మీతో ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ వీడియోని అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వీడియో మొత్తం చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము కన్సీవ్ అయ్యాము అని తెలిసేది మన పీరియడ్ డేట్ని అనమాట. డేట్ని బేస్ చేసుకొని కదా. పీరియడ్ డేట్ మిస్ అయిన ఒక 4-5 డేస్, డాక్టర్స్ అయితే 1 వీక్ కూడా ఆగిన తర్వాత చెక్ చేసుకోమని చెప్తారు. మెయిన్ ఇది వచ్చేసి పీరియడ్ మిస్ అయిన డేట్ దగ్గర నుండి మనం కౌంట్ చేసుకుంటాం మనం కన్సీవ్ అయ్యామా లేదా అనేసి. అయితే దీనికంటే ముందే మనకు కొన్ని సిమ్టమ్స్, కొన్ని చేంజెస్ అనేవి మన బాడీలో ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండి ఫస్ట్ సిమ్టమ్. మనం కన్సీవ్ అయ్యాము అనేసి అప్పటికి మనకి తెలియదు, కానీ మనకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ స్టార్ట్ అవ్వడంతో మనం థైరాయిడా, షుగరా అనేసి భయపడిపోతూ ఉంటాము. అలాంటి భయపడాల్సిన అవసరమే లేదండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ ప్రెగ్నెన్సీ. నైట్ టైమ్స్ బేసిక్గా 1 టైం అలా లేస్తారు కదా, కానీ ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజ్ ఏంటంటే బాడీలో నైట్ టైమ్ 3 టైమ్స్, 2 or 3 టైమ్స్, ఒక్కొక్కసారి 4-5 టైమ్స్ కూడా యూరినేషన్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయన్నమాట. దీనికైతే భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే కంటిన్యూగా మాట్లాడలేకపోతున్నానండి, అందుకే వీడియోని స్టాప్ చేసి మళ్ళీ వీడియోని అయితే ఆన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ అండి, ఆయాసం అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీస్ అండి. అది షన్నుది, నెక్స్ట్ ఇప్పుడు బేబీ కూడా అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ ప్రెగ్నెన్సీస్ అనేవి. అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడంతో నాకు షన్నుకి నేనైతే 11 డేస్ ఆర్ 15 డేస్ వరకు నేను చెక్ చేసుకోలేదన్నమాట. 15 డేస్ తర్వాత కూడా నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకొని ఇంట్లో చెక్ చేసుకుంటే మనం యూరిన్ వేసిన ఒక 5 మినిట్స్కి నాకు రిజల్ట్ అయితే చూపించింది పాజిటివ్ అనేసి. బట్ ఇప్పుడు బేబీ అయితే నేను జస్ట్ 2 డేస్కి, అంటే ఈరోజు నాది పీరియడ్ మిస్ అయింది 12th, నెక్స్ట్ 13th ఆగాను, 14th నైట్ నేను చెక్ చేసుకున్నానండి. 2 డేస్ అనుకోండి. 2 డేస్కి నాకు వితిన్ 1 మినిట్ కూడా టైం తీసుకోలేదండి. మనం వేయడంతోనే డ్రాప్స్ నాకైతే పాజిటివ్ అని చూపించింది. అసలు దిస్ ఈజ్ అ మిరాకిల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత ఫాస్ట్గా రిజల్ట్ చూపిస్తుంది అనేసి. ఇంట్లో కూడా ఎవరైనా చెప్తే నమ్మరు అనే భయం ఉండింది. అంటే 1 డేనే కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది, 2nd డేనే జరుగుతుంది, అప్పుడే చెక్ చేసుకోవడం ఏంటి, అసలు హరి ఒప్పుకోలేదు కిట్ తీసుకురావడానికి. నేను తెలియకుండా తెచ్చుకొని మరీ చెక్ చేసుకున్నాను అనమాట. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇంట్లో అందరూ చెప్పి 15 డేస్ అవుతుంటే ఇంకా ఏమి అని క్వశ్చన్ చేసిన తర్వాత మేము చెక్ చేసుకున్నాము. అప్పుడు కూడా కొద్దిగా టైం అయితే తీసుకునింది పాజిటివ్ చూపించడానికి. అదనమాట అసలు ఎంత చేంజో చూడండి. నెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫుడ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా, అంటే స్లోగా నడవడము, ఏ వర్క్ చేయకుండా కొద్దిగా రెస్ట్ తీసుకోవడం, ఏదైనా హెవీగా వర్క్స్ ఉంటే కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటూ వర్క్స్ చేసుకోవడము, ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకోవడం, ఇలాంటి చాలా కేరింగ్ తీసుకున్నా కూడా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ, ఐ మీన్ బేబీ మూమెంట్ లేదు అనేసో, లేకుంటే ఒక 2-3 డ్రాప్స్ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరిగేటివి అన్నమాట. లిటరల్లీ అండి ఈసారి బేబీకి నేనైతే
ఒక్క టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. సెకండ్ మంత్ ఐ థింక్ నేను అబార్షన్ అవ్వకుండా టాబ్లెట్స్ యూజ్ చేశాను. ప్రెజెంట్ అయితే నేను ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ డే బై డే అయితే తీసుకుంటున్నాను. అంతకు మించి ఏమీ తీసుకోలేదండి. అయినా కూడా నాకు బేబీ అనేది చాలా హెల్తీగా ఉంది, హెల్తీ గ్రోత్ అయితే ఉంది అనేసి డాక్టర్స్ చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బేబీ టు బేబీ డెవలప్‌మెంట్‌లో కూడా చేంజ్ ఉంటుందనమాట. మదర్ తీసుకునే ఫుడ్ వల్ల కానివ్వండి, ఇప్పుడు ఫుడ్ అయితే బాగా తీసుకుంటున్నాను. అప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేదాన్ని. ఇప్పుడు బేబీకి ఎంత అమౌంట్ కావాలి అనేసి లిమిటెడ్‌గా దానికి కావాల్సిన ప్రోటీన్స్, బేబీకి కావాల్సిన విటమిన్స్‌ని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. హాట్ వాటర్ తీసుకునేదాన్ని అప్పుడు ఎక్కువగా బేబీ మూమెంట్స్ లేకపోవడం వల్ల ప్రతిసారి హాస్పిటల్‌కి పరిగెట్టేవాళ్ళం అనమాట. మినిమమ్ వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ వెళ్ళేవాళ్ళం. బేబీ మూమెంట్స్ లేవు అనేసి. ఇప్పుడైతే బేబీ మాత్రం చాలా యాక్టివ్‌గా నాకు మూమెంట్స్ కూడా బాగా తెలుస్తుంది. మొన్న 2 డేస్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది కానీ ఇప్పుడైతే పర్లేదండి, బాగుంది. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి షన్ను టైంలో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. అంటే నైట్ ఇంకా ఈరోజు నైట్ నేను డెలివరీకి వెళ్తాను అనే టైంలో కూడా నేను 10 మెంబర్స్‌కి చపాతీ, చికెన్ కర్రీ కింద కూర్చొని రుద్ది చేసి పంపించాననమాట. అసలు స్టమక్ హెవీగా అనిపించడం కానీ, స్టమక్ కనిపించడం కానీ, నాకు లిటరల్లీ 9th మంత్‌లో కూడా 3rd మంత్ అసలు నైటీస్ వేసుకుంటే కనుక ఎవరు కనుక్కునే వాళ్ళు కాదు నేను ప్రెగ్నెంట్ అనేసి. అలా ఉన్నిందనమాట. కానీ ఈసారి బరువుగా అనిపిస్తుంది స్టమక్‌ని. ఒక్కొక్క సైడ్‌కి పడుకుంటే బ్యాక్ పెయిన్ రావడము, స్టిచెస్ దగ్గర పెయిన్ రావడము ఇలా జరుగుతుంది. అసలు ఎన్ని చేంజెస్ అండి ఒక మనిషిలో ప్రెగ్నెన్సీ టైంలో. షన్నుకైతే నేను ఎంత యాక్టివ్‌గా పైకి కిందికి దిగడము ఇలాంటివన్నీ చేసేదాన్ని. ఇప్పుడు ఒక 3, 4 స్టెప్స్ ఎక్కుతూనే నీరసం అయిపోతుంది. గస రావడం, ఆయాసంగా ఉండడము, ఇన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. మరి ఎలానో చూడాలి, ఎలా జరుగుతుందో డెలివరీ టైమ్. దగ్గరలో అయితే ఉంది. ఇంకా 1.5 మంత్ ఆర్ 2 మంత్స్ మ్యాక్సిమం. షన్నులాగా సేఫ్గా డెలివరీ అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. సేఫ్ మీన్స్ ఒక ఆడదానికి డెలివరీ టైం అంటే మరొక జన్మ ఎత్తినట్లే నాకు తెలిసి. నిజంగా మిగతా వాళ్ళ కేసెస్ అయితే నాకు తెలియదు కానీ నా సిచ్యువేషన్లో మాత్రం నిజంగానండి నాకు సెకండ్ జన్మ వచ్చినట్లే అనుకోండి. నాకు మత్తెక్కదనమాట. సి సెక్షన్ కాబట్టి 2 ఇంజెక్షన్స్ ఇస్తారు. నరకం అయితే అనుభవించాల్సిందే నేను. అంటే అవి తలకెక్కేస్తుందన్నమాట మత్తు. ఈసారి అయినా సేఫ్గా డెలివరీ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మీ లైఫ్లో మీ యొక్క ప్రెగ్నెన్సీస్లో ఎటువంటి సిమ్టమ్స్ డిఫరెన్స్ ఉన్నాయో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.